పూర్తిగా జరగకపోతే ఆ స్కూల్కి ఎవరు వెళ్ళరు. అప్పుడు మరోసారి కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్ వైపు వెళ్లాల్సిందేనా? ఇప్పుడు మొన్ననే సంఖ్య తగ్గిపోయింది. ఆ తగ్గడానికి కారణం మీద కఠినంగా వ్యవహరించమన్నారు, తీవ్రంగా వ్యవహరించమన్నారంటే ఒక పక్కన స్టేట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ బేసిక్ ఒకటి, మీరు మీ పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు ఒరిజినల్గా చెప్పాలంటే ప్రైవేటు స్కూళ్ళ కంటే ప్రభుత్వ స్కూల్లో పనిచేసే టీచర్ల యొక్క క్వాలిఫికేషన్ ఎక్కువ. ఫస్ట్ వీ మస్ట్ రికగ్నైజ్ ఇట్. వీళ్ళకంటే మంచి హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ వాళ్ళు. కాకపోతే అన్ని సబ్జెక్టులకి సరిపడినటువంటి సిబ్బంది ఉన్నారా లేదా అన్నది చూడాలి ప్రభుత్వం. అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో సబ్జెక్ట్ టీచర్ కొరత అనేది క్వశ్చనే ఉండదు. ఒక ఆయన వెళ్ళిపోతున్నాడంటే ఇంకొక ఆయన వచ్చేస్తాడు. చెప్పకుండా వెళ్తే కూడా చెప్పకుండా ఇంకోళ్ళకి తెచ్చేస్తారు. విత్ ఇన్ మినిట్స్, విత్ ఇన్ డేస్ అంతే. అక్కడ ఒక సబ్జెక్ట్కి ఈ సబ్జెక్ట్కి మాస్టర్ లేరు, సోషల్కి మాస్టర్ లేదు, మ్యాథ్స్కి మాస్టర్ లేరు అనే మాట ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో ఉండదు, అసలు క్వశ్చనే లేదు. ప్రభుత్వం దాంట్లో ఉంటుంది. అక్కడ అవి సాల్వ్ చేసి స్కూల్లో కూర్చోవడానికి తగిన వసతి, తాగడానికి మంచినీళ్ళు, చక్కటి మంచినీళ్ళు, టాయిలెట్స్ సక్రమంగా ఉంచడం, బల్లలు సక్రమంగా ఉంచడం, ఏది బ్లాక్ బోర్డులు డిజిటల్ బోర్డులు అవి పెట్టారు కదా, అవి సక్రమంగా ఉంచడం, ఫ్యాన్లు సక్రమంగా ఉంచడం, లైటింగ్ సక్రమంగా ఉంచడం, టీచర్లు సక్రమంగా ఉండేలా చేయటం చేస్తే ఈ 8